ఉయ్యాలో ధరణిపై పుట్టిన ఉయ్యాలో మహిమ బాలుండడుగ ఉయ్యాలో మరియు కబడిలోన ఉయ్యాలో మహిమ బాలుండడుగ ఉయ్యాలో కబడిలోన ఉయ్యాలో. అంటే నీ చేస్తున్నారు మీ పాట ఎలా పాడేస్తున్నారో మీ ఇష్టం. పశువులకు కడిగా ఉయ్యాలో పశువులకు కడిగా పుష్పాలకు కడిగా రక్షానికి పాటలు పడండి రక్షానికి పాటలు పడండి పడుతూ ఉయ్యాలో చెరియాలో గొప్పగా పరిశీలి పోయాలు చెరియాలో గొప్పగా పరిశీలి పఠించుదా బాగుగా చదువుదా ధ్యానించుదా సారాంశమును గ్రహించుదా ఈ వాక్యము ఏమి చెప్పుచున్నది, ఏమి ఉన్నది, ఇతరుల గురించి ఏమున్నది గ్రహించవలను. అట్లు చేయక ఒక వాక్యములో వినండి, మరి ఒక వాక్యములోనికి సంపాదకులు 2024 సంవత్సరముల క్రితం అనగా పరలోకముల గురించి బోధించడానికి పసివాలుగా శిశువుగా పశువుల తోటలో పవలించిన యేసు క్రీస్తు వారి యొక్క జన్మముల గురించి
ఫాదర్ దేవదాసయ్య గారి ద్వారా నేర్పించిన వారై ఉన్నారు. ఈ ప్రార్థన నీకు చేయము, ప్రభువును గాని దేవదూతలు గాని నీకు దర్శనము కలుగును. దేవదూతలు పిల్లలకు పాటలు నేర్పిరి, స్తోత్రములు నేర్పిరి, పిల్లలకు ప్రయాసంతో ఉంది. సంతోషించుడి అందరూ నాతో సంతోషించుడి, సంతోషించుడి అందరూ నాతో సంతోషించుడి, యొక్క వింతకు కీర్తన పాడవచ్చుని సంతోషించుడి, నాతో సంతోషించుడి, సంతోషించుడి, నాతో సంతోషించుడి, సంతోషించుడి అందరూ నాతో సంతోషించుడి, ఒక వింతకు కీర్తన పాడవచ్చుని సంతోషించుడి. సంతోషించుడి అందరూ నాతో సంతోషించుడి, ఒక వింతకు కీర్తన ఆనందకారము కనుక ప్రకాశించను రెండు, మీరు ప్రకాశింపను రెండు, మానవులను సంతోషపరచని మహిళను వెతకించి, భక్తుల మనసు దర్శించి. బలో క్రీస్తు మహారాజుకి, జై రాజాది రాజుకి. ఉయ్యాలో, పర్లోక ఉయ్యాలో, ఏకమతులను ఉయ్యాలో, పరలోక ఉయ్యాలో, ఏకమతులను ఉయ్యాలో, పరలోక దేవుని ఉయ్యాలో, ధరణిపై పుట్టెను ఉయ్యాలో, ఉయ్యాలో, ధరణిపై పుట్టెను ఉయ్యాలో, ఉయ్యాలో, ధరణిపై పుట్టెను ఉయ్యాలో, ఉయ్యాలో, మరియమ్మ మహిమ భాగవతిగా ఉయ్యాలో, మరియమ్మలోన ఉయ్యాలో, సృష్టికర్త ఎరుగు ఉయ్యాలో, శిశువుగా ఉన్నాడు ఉయ్యాలో, సృష్టికర్త ఎరుగు ఉయ్యాలో, శిశువుగా ఉన్నాడు ఉయ్యాలో, పశువులకు తడిగా ఉయ్యాలో, పశువులకు తడిగా ఉయ్యాలో, పశువులకు తడిగా ఉయ్యాలో, పశువులకు తడిగా ఉయ్యాలో, రాజులకు ఉయ్యాలో, పాటలు పాడండి ఉయ్యాలో, రాజులకు ఉయ్యాలో, పాటలు పాడండి ఉయ్యాలో, రక్షకునికి ఉయ్యాలో, స్తోత్రములు చేయండి ఉయ్యాలో, రక్షకునికి ఉయ్యాలో, స్తోత్రములు చేయండి
మరలా అందరి వంశములు నీ అందరి అందరికీ దేవుడు 2024 సంవత్సరం కిందట పాపలోకములో పరిశుద్ధుడైన దేవుడు అడుగుపెట్టడం పాపవాళ్ళకు ధైర్యము బలము పాపచిత్తం కలిగి పరిశుద్ధులుగా కానీ బైబిల్లో ప్రభు అని ఉన్నది కనుక దేవుని మహిమయే గొల్లల చుట్టూ ప్రకాశించును. గొల్లమని అంతరంగమున కార్యసిద్ధి కలిగించిన వారు దేవుడే. ఒక కన్యక గర్భమందు దేవుడు జన్మించుట ఇది ఒక అద్భుతమైన మహిమ. మామూలుగా ఒక బొడ్డ పుడితే మనుషులే కబురు చెప్తారు, కానీ ఇప్పుడైతే పరలోకమందు దేవదూతలు వచ్చి కబురు చెప్పినారు. ఈ శ్రీకాకుళం పట్టణంలో ఈ ప్రజల మధ్య దేవదూతల వలె దేవుడు తన మహిమను పిల్లలైన వారితో నాట్యము వేయించుతూ పాటలు పాడినారు. దూతలే ఈ కథలు భాగస్థులైనారు. ఈ దినమున పరలోక దూతలు ఈ పట్టణ భాగస్థులై అందరికీ ఈ వార్త అందిస్తున్నారు. ఇది గొప్ప మహిమ. పైకి ఆయన మన దేవుడుగా కనిపించటలేదు. రక్షకుడు ప్రభు క్రీస్తు పైకి ఈ బిరుదులు కనబడటలేదు. యూదా జనాంగములో క్రీస్తు రావలనున్నది కానీ పిశాచి యూదుల చేత ఆటంకపరిచి చెరలోనికి వెళ్ళిన వారిని చెరలోనికి వెళ్ళినట్లు చేసి ఆటంకపరిచి రక్షకుడు యేసు నీతిమంతుడు, రక్షకుడు యేసు నీతిమంతుడు. దయచేస్తాడు నీతిమంతుని ప్రార్థన ఆలకిస్తాడు. నిత్యము ఆయుష్ను దయచేస్తాడు. నీతి కార్యములు నాట చేయిస్తాడు. నీతి కార్యములు నాట చేయిస్తాడు. నిత్యము నా విజయములో చేయిస్తాడు. అరే హల్లెలూయా, 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 అరే హల్లెలూయా. నీతిమంతుడు రక్షకుడు యేసు నీతిమంతుడు, రక్షకుడు యేసు నీతిమంతుడు. పడినను లేపుతాడు. లేపకాని ఉరి నుండి రక్షిస్తాడు. 1000 మంది పడినను లేపుతాడు. 8 దినములైన నన్ను పోషిస్తాడు. 8 దినములైన
నీతిమంతుడు, రక్షకుడు యేసు నీతిమంతుడు. మాయపరిచినందుకు మీ అందరికీ దేవనామాన శుభాలు తెలియజేస్తున్నాం. మరి మనందరం మరి ఈ సమయంలో చూడండి, ఎవరు దైవ సేవకులు దైవ సేవకులు ఎవరైనా మనకుంటే మోసే గారు ఎక్కడున్నారో వారు కనబడాలి. హ్యాపీ
తిరిగి చేయను కవి కవి కోలాటాలు వేస్తూ సింగిల్ వేస్తూ వేషాలతో రకరకాల విన్యాసాలతో క్రీస్తుని ప్రకటించడం వచ్చిన మీ అందరికీ దేవనామమును శుభం కలుగునుగా. మరి ఈ వచ్చిన వారందరూ చూస్తున్న మీ అందరికీ దేవనామమును శుభములు కలుగునుగా. ప్రతి విధమైన కష్ట శోధన విడిపించిన దేవుడు లేకున్నా సకల బాధలు తొలగించి దీవించునుగా. ఈ సమయంలో మరి ఇక్కడతో ఈ కార్యక్రమం ముగిస్తున్నాం కనుక ఈ ముగింపు సమయంలో శ్రీమతి కారే అరవింద్ కుమార్ గారు మన మధ్యలో ఉన్నారు. వారి యొక్క హస్తాల మీదుగా ఈ కేక్ కట్ చేయడం జరుగుతుంది. 2024 డిసెంబర్ 8వ తారీఖున ఉమెన్స్ కాలేజ్ జంక్షన్లో అమ్మగారి చేతులు కేక్ కట్ చేస్తున్నాం కనుక ఈ కేక్ కట్ చే అందరం కలిసి హ్యాపీ Merry Christmas! Merry Christmas! Happy Christmas! Merry Christmas! Happy విజయరాజు గారు, రెవరెండ్ విజయరాజు గారు. ప్రార్థనవగు మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ మీ పావన మీ నామమునకు వేలాది వందనములు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. మీ మహా ఉచితమైన మీ కృపను బట్టి మీరు బయలుపరిచిన ఏర్పాటు బైబిల్ మిషన్ పక్షముగా దేవా ఈ శ్రీకాకుళం పట్టణములో దేవాని జన్మదిన వేడుకను రాలేని ప్రారంభం నుంచి ఇప్పటి వరకు మీరుండి జయకరముగా జరిగించిన మహోన్నతుడా, మీ ఘనమైన మీ నామమునకు వేలాది వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడని గాబ్రియేలు దూతలకు ఇచ్చిన వర్తమానమును బట్టి దేవా ఈ పట్టణ ప్రజలకు నీ రక్షణ వార్త అందించుటకు నీవు ఏర్పరచుకునే గొప్ప కార్యమును బట్టి స్తోత్రములు. దేవా తండ్రి, ఎంతమంది ఈ ప్రజలు నాయన ఈ వార్త విన్నారు, అనేకులకు మీ రక్షణ భాగ్యము అనుగ్రహింపజేసి నీవే నీ రాకడకు సిద్ధపరచమని ప్రార్థిస్తూ ఉన్నాం. పరిశుద్ధాత్మ తండ్రి, ఈ యొక్క శ్రీకాకుళం పట్టణమునకు గొప్ప రక్షణ మోక్షం అనుగ్రహింపజేసి దీవించండి. ఈ ర్యాలీలో పాలు పొందిన ప్రతి ఒక్క నాయన బిడ్డలను దీవించి ఆశీర్వదించమని మహిమ బాలుడైన యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి నెరవేరును గాక. మా దినాహారము నేడు మాకు దయచేయి. మేళ అపరాధం జీవాన్ని మీకు క్షమించిన ప్రకారం అపరాధం క్షమించు. మమ్మ శోధన దాకేడు తప్పించు. రాజ్యము శక్తి మహిమ నిరంతరము నీవి ఉన్నవి. ఆమేన్. యేసు రక్తమే జయం, అపవాది క్రియలకు లయం. ప్రభు యేసు రక్తమునకు జయము, అపవాది క్రియలకు లయము. ప్రభు యేసు రక్తం సంపూర్ణ విజయం, అపవాది క్రియలకు అనంతకాల నాశనం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రము, స్తోత్రము, స్తోత్రం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. సర్వలోకమును ప్రేమించి తన ఏకైక కుమారుని మానవులకు దానము చేసిన తండ్రి యొక్క ప్రేమ, సర్వలోక మానవ రక్షించుట కొరకై ఆయన శిల్పతో తన అమూల్య రక్తమును ధారపోసి ప్రాణం దానం చేసిన క్రీస్తు కృప నేటి కాలమున సకల మానవులను
తండ్రి చేతికి అప్పగించుటకై నిత్య ప్రయాస పడుతూ ఈలాగున అందరినీ అబ్బరపరుస్తూ ఆనందపరుస్తూ ప్రయాసముతో ఉన్న పరిశుద్ధాత్మని యొక్క అన్య సహవాస దీవెన సదా మీకు తోడైందను గాక. గగనమందు క్రిస్మస్ జగతి అందు యుగ యుగముల వరకు త్రైకుడుండు ప్రణతులు సొగసుగా పరిగెడు సొగసుగా పరిగెడు. హ్యాపీ క్రిస్మస్. మీరందరూ వెళ్ళిపోకండి, ఆలయంలోకి వెళ్ళిపోండి. ఆలయంలో గొప్ప క్రిస్మస్ జరుగుతుంది.